ఇక్కడేమిటంటే వైకుంఠ చతుర్దశి రోజు జాగరణ చేయటం, ఆ రోజంతా కూడా విష్ణునామ సంకీర్తనం చేయటానికి చాలా విశిష్టమైనదిగా చెప్తారు. దానాలు చేయటానికి, అన్నదానం చేయటానికి, అర్చన చేయటానికి, జాగరణ చేయటానికి, సంకీర్తన చేయటానికి, తులసి దళాలతో అర్చన చేయటానికి. ఇక్కడ మనకి చాతుర్మాస్యాల్లో తులసి దళాలతో అర్చన చేసిన వాళ్ళు కొంతమంది ఉంటే, అలా కాకుండా కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ప్రారంభించి లక్షార్చన చేయాలనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూర్చుని లక్ష్మీనారాయణల విగ్రహం పెట్టుకొని, లేదా ఫోటోను పెట్టుకుని, లేదా దేవాలయంలో కానీ తెల్లవార్లు తులసితో అర్చన చేయవచ్చు. చాలా విశిష్టమైనటువంటి అర్చన అది. కార్తీక పౌర్ణిమ రోజు రాత్రి వరకు కూడా ఉండి రాత్రికి పూజ చేసి అప్పుడు భోంచేస్తారు. మరికొంతమంది కేవలం వైకుంఠ చతుర్దశి రోజు మాత్రమే పూజ చేసి ఆ రోజంతా కూడా ఉపవసించి పౌర్ణిమ రోజు ఉదయాన్నే మళ్ళీ తిరిగి అర్చన పునఃపూజ చేసి బ్రాహ్మణికి సమారాధన చేసి అప్పుడు భోజనం చేస్తారు. అంటే ఎవరెవరు పెట్టుకున్నటువంటి నియమాన్ని అనుసరించి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మొత్తానికి వైకుంఠ చతుర్దశి రోజు విష్ణునామ సంకీర్తనం చేయటం వలన, ఆ రోజు దానం చేయటం వలన వెయ్యంతల ఫలితం వస్తుందని చాలా విశిష్టమైనటువంటి రోజుగా చెప్తారు. అందుకని ఎవరెవరు విష్ణునామ సంకీర్తన చేయాలన్నా, దానం చేయాలన్నా, తెల్లవార్లు జాగరణ చేయాలన్నా సామూహికంగా ముందుగానే మాట్లాడుకుని ఒక దగ్గర ఏర్పాటు చేసుకొని తెల్లవార్లు కూడా విష్ణునామ సంకీర్తన చేయండి.